యేసే నా మార్గము, యేసే నా సత్యము, జీవమని పాడెదం. యేసే నా మార్గము, యేసే నా సత్యము, జీవమని పాడెదం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధ దేవుడు, ఆధారభూతుడు, ఆదరించు దేవుడు, ఓదార్పు నీచును. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసే నా మార్గం, యేసే నా సత్యము, జీవమని పాడెదం. మరొకసారి యేసే నా మార్గము, యేసే నా సత్యము, జీవమని పాడెదం. యేసే నా సర్వము, ఆయనే నా సమస్తము, యేసే నా సమస్తము, ఆయనే నా సంగీతము, ఆయనే నా సంగీతము. ఆనందంతో పాడెదం, ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసే నా మార్గం, యేసే నా సత్యము, జీవమని పాడెదం. మరొకసారి యేసే నా మార్గము, యేసే నా సత్యము, జీవమని పాడెదం. యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఆయన పలికిన అనేక పలుకులను, తండ్రిని కనపరచుము, మాకు అదే చాలును అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని ఆ సంభాషణలో ఆయన చెప్పిన శ్రేష్టమైన సత్యము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు, చేరలేరు. నేనే దానికి మార్గము, దానికి సత్యము, జీవము. హీ ఈస్ ద ఓన్లీ వే, ద ఓన్లీ ట్రూత్ అండ్ ద ఓన్లీ లైఫ్ that we can ever receive when we come to him, and we need to believe this. విశ్వసించిన వారం ఉన్నాం. అన్ని వేళ విశ్వసించాలి, అన్ని పరిస్థితుల్లో విశ్వసించాలి, అన్ని సందర్భాల్లో విశ్వసించాలి. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నాలో నీ బలము, నిరీక్షణ నాలో నీ ఆశ, నీకే ప్రభు మా ఈ ఆరాధన. నమ్ముదును నేను, నిరీక్షణ నాలో నీ ఆశ ఆయన. We believe and we believe in you, O Lord. నమ్ముదున్ నేను, నిన్నే నమ్ముదున్, నిజమైన ప్రేమ నీది. నమ్ముదున్ నేను, నిన్నే నమ్ముదున్, నిజమైన ప్రేమ నీది. నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయ దుర్గము నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, మరొకసారి ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. రక్షణ దుర్గము నాకు నీవే, రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాలో ఆశ నీవే, నీకే నా ఆరాధన. రక్షణ దుర్గము నాకు నీవే, రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాలో నీ ఆశ ప్రభు, నిరీక్షణ నాలో ఆశ నీవే, నీకే నా ఆరాధన. నమ్ముదు నేను, నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీది. నమ్ముదు నేను, నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీది. నా సహాయము యెహోవాయే,
ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, చివరిసారి ఆశ్రయము నీవే. మన ఆశ్రయం ఆయన. ఆయన మనకుండగా ఈ లోకములో ఏది అక్కరలేదు. ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి ఏది లేదు. దీస్ ఆర్ ఆల్సో వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ ప్రామిసెస్. దే నీడ్ టు బి అలైవ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇది వాస్తవమై ఉండాలి, సజీవమై ఉండాలి. మనకి విరోధముగా ఉన్నది ఏది కూడా మన ఎదుట నిలవజాలదని ఆయన వాక్యం చెప్తుంది. ఆ నమ్మకం ఉందా? అటువంటి విశ్వాసం మనకున్నదా? అటువంటి నిరీక్షణ మనకున్నదా? ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయన కొనియాడుతున్నాం. అపవిత్రమైన పెదవులు గలవారము, అపవిత్రమైన చేతులు గలవారము, అపవిత్రమైన శరీరం ఇది. ఇందులో పాపం ఉంది. మన ఆత్మను ఆయన విమోచించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిరంతరము కొనియాడబడుతున్న గొప్ప దేవుణ్ణి మన జీవితాల ద్వారా ఆయన్ని స్తుతించి కొనియాడాలి. అవర్ లైఫ్ షుడ్ బి a living sacrifice and it should be a holy and acceptable worship to God. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో మా స్తుతులందుకో మా యేసు రాజా. ఆరాధన ఆరాధన మీకే ప్రభు, మా ఆరాధన. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా. తేజోమయుడా, మహోన్నతుడా, రానయ్యునా నా యేసు రాజా. తేజోమయుడా, మహోన్నతుడా, రానయ్యునా నా యేసు రాజా. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. ఆరాధనకు యోగ్యుడు ఆయన, అర్హుడు ఆయన, పూజింపదగిన వాడు ఆయన ఒక్కడే. There is nothing else or there is nobody else who needs to be worshipped but him alone, because he is the one and only true God and God needs to be worshipped. ఆరాధింపవలసినది దేవుణ్ణి, మనుషులను కాదు. ఆరాధింపదగినది కేవలము దేవుడొక్కడే, అనగా ఆయన ఒక్కడే. ఆ సృష్టిని కాదు మనం ఆరాధించేది, ఆ సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. నాట్ దట్ విచ్ వాస్ క్రియేటెడ్ బట్ ద వన్ హూ ఇస్ ద క్రియేటర్. ద వన్ హూ క్రియేటెడ్ యు అండ్ మీ అండ్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ ఎవ్రీబడి is whom we are worshipping, and we continue to worship all our lives and in eternity as well. అవును ప్రభు, ఎంత గొప్ప భాగ్యం అయ్యా. ఈ గొప్ప అర్థాన్ని మేము తెలుసుకున్నాం మా జీవితంలో. మీరిచ్చిన రక్షణను బట్టి, మీరిచ్చిన అశ్రేష్టమైన రక్షణను బట్టి
ఇట్టి రక్షణకు ప్రభువు మేము బదులుగా ఏమివ్వాలి? మమ్మల్ని మేము మీకు అనుదినము సమర్పించుకొని మీ చిత్తానుసారంగా జీవించుట తప్ప నా జీవిత కాలమంతయు నిన్ను కీర్తించిన చాలునా? మా సమస్త సంపద ప్రభువు మీకు ఇచ్చిన చాలునా? నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా? నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా? యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా? నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా? నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా? యేసు నీ మేలులయ్యా, యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా? ఏమిచ్చి రుణం మేము తీర్చుకోలేము. నీవు చేసిన ఉపకారములలో ప్రభు మేము దేనిని మరువకుండా నిత్యము కృతజ్ఞులై జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభు. Help us to count our blessings each day and be ever grateful to you. అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ పట్ల దేవుని చిత్తము. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దానికంటే ఉన్నతమైన అతీతమైన అనుభవము, ఆధిక్యత లేదండి. అదే దేవుడు మనకి దయచేస్తున్నది. అదే దేవుడు మనకి చెప్తుంది పదే పదే. ఆయన ప్రేమ ఎంత నిస్వార్థమైనదో, ఎంత అతీతమైనదో, ఎంత ఆశ్చర్యకరమైనదో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము ఎంత గొప్పదో, ఎంత విలువైనదో. దాని తదుపరి వచ్చే పరిశుద్ధాత్మ దేవునితో వచ్చే ఆ సహవాసం, and the fellowship of the Holy Spirit. He is resident, he is presiding. Are you really enjoying that fellowship in your day-to-day life? God must be real in you and me when he has promised that he is in us. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం. ఎంతో ఉన్నతం, ఎంతో ఉన్నతము, త్రియేకుని స్వరూపం. ఎంతో ఉన్నతము, త్రియేకుని స్వరూపం. నిత్యము దూతలతోనయ్యా, దూతలతో పొగడబడి సర్వోన్నతుడా, సర్వాధికారము కలిగిన సుతుడా, ఆదరణ కర్తవు, ఆదరించుచున్నావు, సర్వశక్తిమంతుడవు, నడిపించుచున్నావు. ప్రతి ఒక్కరు కలిసి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకే. ఆరాధన
తనయుని బలియాగం శుద్ధాత్ముని సహవాసం. అవును ప్రభు, there is nothing that could replace this fellowship of God. దేవునితో సహవాసమైనదండి, అది దేనితోనూ మనము రీప్లేస్ చేయలేము, మార్చలేము. దేనితో never ever tries to substitute his fellowship with something else. We sing this last song as David sang. దావీదుకున్న అతీతమైన ఆశ, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, అట్టివారు తృప్తి పరచబడదురు. Those who hunger and thirst for righteousness shall be filled and satisfied. If you come with that hunger, అటువంటి ఆశతో మీరు వచ్చుంటే, ప్రభు నీ మాటలు మేము వింటాము, అట్టి మాటలకు మేము విధేయులై ఉంటాము, అట్టి మాటల ప్రకారం మేము జీవిస్తాము, మా జీవితాలు మీ వాక్య వెలుగులో సరి చేసుకుంటాము, మీరు ఏది చెప్పినా ప్రేమతో చెప్తారయ్యా, అటువంటి సమర్పణ మేము కనపరచాలని ఆశపడుతున్నామని అటువంటి సిద్ధపాటు దృక్పథం ఉంటే, ప్రత్యేక రీతిగా దేవుడు మరొకసారి ఎప్పుడు మాట్లాడినట్టుగా మరొకసారి మాట్లాడతారు. నీటి వాగు కొరకు ఆశించునట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. కొరకు ఆశించునట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కేడేవు, నీకే నా ప్రాణమర్పింతుం. నీవే నా బలము కేడేవు, నీకే నా ప్రాణమర్పింతుం. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది.